శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవుని స్వరము ద్వితీయ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. ఆది అంతము లేనివి. వేదాలు అనాది అంటే కాలపరిమితిలో ప్రారంభమంటూ లేనివి. వాటికి పూర్వం అంటే వాటికంటే ముందు వచ్చినవి ఏమీ లేవని అర్థం. అంటే ఇవి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయని మాట. కానీ దీన్ని ఒప్పుకోవటం ఎట్లా? ఏ గ్రంథానికైనా కనీసం ఒక్కడైనా రచయిత అంటూ ఉండాలి కదా. ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందరో ప్రవక్తల ప్రవచనాల సంకలనం. న్యూ టెస్ట్మెంట్ యేసుక్రీస్తుకు సంబంధించిన గాథను, ఆయన ప్రవచించిన నైతిక విషయాలను కలిగి ఉంది. ఖురాన్ మహమ్మద్ ప్రవక్త ప్రచారం చేసినది. ఈ వ్యక్తులు ఒకప్పుడు ఉన్నటువంటి వారు. వారికి పూర్వం వారి ప్రవచనాలు లేవు. ఈ విధంగా చూస్తే వేదాలకు కూడా ఎప్పుడో ఒకప్పుడు సజీవులైన రచయితలు ఉండాలి కదా. వారికి పూర్వం ఈ బోధనలు అలభ్యములే కదా. ఇది ఎంతో ప్రాచీనమైనదైనా అయి ఉండవచ్చు. కాబట్టి వేదాలను అనాది అనటం సమంజసం కాదని కొందరి వాదం. వేదాలను మానవులే రచించారనుకుంటే ఇటువంటి వాదనలు సహేతుకంగానే కనపడతాయి. ఎవరూ రాయకపోతే గ్రంథమంటూ ఒకటి ఎట్లా వస్తుంది? రచయిత ఉన్నవాడు అన్నవాడు లేకపోతే గ్రంథమంటూ ఉండదు. ఆ రచయిత ఎప్పుడో ఒకప్పుడు సజీవుడై ఉండాలి. మామూలుగా చూస్తే గ్రంథానికి రచయిత లేడు అన్న వాదానికి ఏమీ బలం లేనట్టు కనిపిస్తుంది. అందువల్ల ఎంతో ప్రగతిని సాధించిన ఋషులు వేదాలను రచించారన్న వాదనను లేవనెత్తారు. వేదాల్లో ఎన్నో సూక్తులు ఉన్నాయని, ఇవి ఋషుల వాక్కులని అన్నారు. వేదాల్లోని మంత్రాలను జపించేటప్పుడు ఆ వేద పాఠానికి సంబంధించిన ఋషి పేరు కానీ, ఆ మంత్రం యొక్క ఛందస్సు పేరు కానీ, ఆ మంత్రానికి గల అధిష్టాన దేవత పేరు కానీ చెప్పడం పరిపాటి. వేద మంత్రాలు ఎందరో ఋషులను పేర్కొంటాయి. అందువల్ల వారందరూ కర్తలేనన్న భావం నెలకొన్నది. ఒక్కోసారి ఋషి యొక్క వంశానుక్రమం కూడా చెప్పడం కద్దు. దీనివల్ల ఒకే పేరు గల ఇద్దరు ఋషులను విడివిడిగా గుర్తించడం తేలిక. ఉదాహరణకి అగస్త్యు మైత్రావరుణి అంటే మిత్ర వరుణుల కుమారుడైన అగస్త్యుడు అని తెలుస్తుంది. అయితే మంత్రం ఒకే పేరును ఉంటే ఆయనే కర్త అనుకోవాలి కదా. అంటే ఆయనకి పూర్వం ఆ వేదమంత్రం లేదా? అటువంటిప్పుడు వేదం అనాది అని ఎట్లా అనగలం? అసలు రహస్యం ఏంటంటే ఈ ఋషి కానీ, ఆ ఋషి కానీ, ఏ ఋషి కానీ వేదమంత్రాలని కూర్చలేదు. అందువల్లే ఏ ఋషులు వాటికి కర్తలు కారు. వేదాలు అపౌరుషేయాలు అంటే పురుష ప్రమేయం లేనివని అర్థం. పౌరుషేయం అంటే మానవ కల్పితం. వేదాలు మానవ కల్పితాలు కానందువల్ల ఏ ఋషి వాటిని రచించి ఉండరు. వారే వ్రాసి ఉంటే ఋషులను మంత్రకర్తలు అనవచ్చు. కానీ వారిని మంత్రద్రష్టలు అంటాము. అంటే మంత్రాలను దర్శించిన వారన్నమాట. దీని అర్థం ఇది. ఋషులు మంత్రాలను కనుగొన్నారు లేక చూచారు అన్నమాట. వాటిని రచించలేదు, సృష్టించనూ లేదు. కొలంబస్ అమెరికాను కనుగొన్నాడన్న మాటకి అర్థం ఏంటి? అతడు అమెరికాను సృష్టించాడనా? కానే కాదు. ఉన్న అమెరికాను మిగిలిన లోకం దృష్టికి తీసుకువచ్చాడు. న్యూటన్, ఐన్స్టీన్ వంటి శాస్త్రజ్ఞులు భౌతిక నియమాలను కొన్నింటిని ప్రతిపాదించి ప్రసిద్ధులైనారు. అంతేకాని వారే ఆ నియమాలను సృష్టించలేదు. భూమి ఆకర్షణ వల్లనే కదా న్యూటన్కి పూర్వం కూడా వస్తువులు క్రింద పడేవి. ఆయన దాన్ని కనుగొన్నాడు అంతే. ఈ శాస్త్రవేత్తలు ఉన్న ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని లోకానికి మొట్టమొదటిసారిగా చెప్పారు. ఆ విధంగానే సుస్థిరమైన మంత్రాలను ఋషులు గ్రహించి లోకానికి చెప్పారు. మంత్రాలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ఋషులు వాటిని కనుగొనడం వల్ల ఆ మంత్రాలకు వారి పేర్లను జోడించారు. ఒక పుస్తకాన్ని ప్రచురించిన వాడు దానికి కర్త కానక్కర్లేదు. చలనచిత్రాన్ని విడుదల చేసిన వాడు దాన్ని నిర్మించిన వాడు కానక్కర్లేదు. అప్పటికే ఉండి అజ్ఞాతంగా మిగిలిన వేదమంత్రాలని మానవ లోకానికి ఎరుకపరిచిన ఘనత ఋషులకు దక్కుతుంది. అందువలనే వారి పేర్లను చెప్పేటప్పుడు మనం వారికి స్మృతికి గౌరవ సూచకంగా శిరస్సుతో నేలను తాకుతాం. వారు చేసిన మహత్కార్యానికి నివాళి అది. మంత్రాన్ని ఉచ్చరించడానికి పూర్వం కూడా ఈ భావనతోనే వారి పేర్లను పేర్కొంటాం.
ఋషులు మంత్రాలను కనుగొన్నారు అన్నప్పుడు వారు కనుగొనక పూర్వం ఎక్కడ ఉండేవి? అనాది అంటే అవి ఎప్పుడూ ఉండేవని అర్థమా? ఉంటే ఎక్కడ ఉండేవి? అంతరిక్షంలోనా? సృష్టితో పాటే వేద మంత్రాలు కూడా ఆవిర్భవించాయి అనుకుంటే సృష్టికర్త వాటిని కూడా జగత్తుతో పాటే సృష్టించాడు అని అర్థం కాదా? అంటే భగవంతుడి వేదాలను రచించి ఋషులు క్రమంగా కనుగొనటానికి వీలుగా ఎక్కడైనా దాచిపెట్టాడా? అయినా సృష్టితో పాటే వేదాలు కూడా ఉద్భవించాయంటే అవి అనాది ఎట్లా అవుతాయి? ఇప్పటి బ్రహ్మ సృష్టిని కొలవటం సాధ్యమే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనబడే ఈ యుగాలకు నిర్ణీతమైన కాల పరిమితులు ఉన్నాయి. ఇటువంటి యుగక్రమాలు 1000 జరిగితే బ్రహ్మకు ఒక పగలు, అట్లాగే ఇంకొక 1000 జరిగితే బ్రహ్మకి ఒక రాత్రి. ఈ విధంగా చూస్తే బ్రహ్మ వయస్సు ఇప్పుడు 70 సంవత్సరాలే. బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలు. ఈ బ్రహ్మకి పూర్వం మరొక బ్రహ్మ ఉండేవాడు. అందువల్ల ఇప్పటి బ్రహ్మ సృష్టి అనాది కాదు. అయితే ఏది అనాది? పరమాత్మ అందరి బ్రహ్మల కంటే ముందే ఉండి ఉండాలి. బ్రహ్మం అంటే నిరాకారుడైన భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటూనే ఉండాలి. ఆయన నిత్యుడు. విశ్వము, పదార్థము సృష్టింపబడటము, లయమవటము ఆయన వల్లనే. పరమాత్మ తన సృష్టికార్యాన్ని బ్రహ్మతోనూ, సృష్టి సంస్థితిని విష్ణువుతోనూ, సృష్టి లయాన్ని శివునితోనూ చేయిస్తాడు. తన 100 బ్రహ్మవర్షాలు ముగిసిన తర్వాత బ్రహ్మ పరమాత్మ లీనమవుతాడు. అప్పుడు మరొక బ్రహ్మ అందుకుంటాడు. మళ్ళీ వేదాల సంగతి చూద్దాం. పరమాత్మ వేదాలను బ్రహ్మలకు పూర్వం అంటే సృష్టికే పూర్వం సృజించాడా? సృష్టికి పూర్వమే వేదాలు ఉండేవని, బ్రహ్మ తన సృష్టిని శబ్ద రూపంలో సంస్థితమైన వేద మంత్రాలతోనే కొనసాగించాడని శాస్త్రాల వల్ల మనకి తెలుస్తుంది. శ్రీమద్ భాగవతంలోని బ్రహ్మ సృష్టి గురించిన వివరణను బట్టి ఈ విషయం తెలుసుకోవచ్చు. అంటే పరమాత్మ వేదాలు అనాది అనుకోవచ్చా? కొంచెం ఆలోచన చేస్తే ఇది తప్పేనని తోస్తుంది. జగత్ సృష్టికి పూర్వమే పరమాత్మ వేదాలను సృష్టించాడనుకుంటే అవేవి సృష్టింపబడక పూర్వం కొంతకాలం గడిచినట్టే కదా. అంటే జగత్ సృష్టికి పూర్వం భగవంతుడు కాలాన్ని సృష్టించాడు అన్నమాట. ఆ తర్వాతే వేదాలను సృష్టించినట్టు అర్థం వస్తుంది. అటువంటప్పుడు వేదాలు అనాది అని ఎట్లా అనగలం? తాను వేదాలు అనాది అయితే భగవంతుడు వేదాలను సృష్టించి ఉండలేడు. ఆయనే సృష్టించి ఉంటే వాటికి మొదలు అంటూ ఒకటి ఉంటుంది. అన్నీ ఈశ్వర సంభూతాలే. ఈశ్వరునికి వెలుపల ఏమీ లేనందువల్ల ఈశ్వరుడు, వేదము ఒకరితో పాటు ఒకరు ఆరంభం అంటూ ఏమీ లేకుండా ఉండాలి. కానీ ఇది సరైనదిగా తోచదు. ఈశ్వర సృష్టి కాకుండా ఈశ్వరునిపై ఆధారపడని ఉనికి లేకుండా అనాది ఎట్లా సాధ్యం? ఈ గందరగోళానికి సమాధానం వేదంలోనే ఉన్నది. బృహదారణ్యక ఉపనిషత్తులో ఇట్లా ఉంది. వేదం, రుక్, యజ్, సామరూపాలలో ఈశ్వరుని నిశ్వాసం మాత్రమే. నిశ్వాసం అన్న మాటకి ఊపిరి విడవటము అని అర్థం. ఊపిరి లేకుండా ఉండగలమా? ఆ విధంగానే వేదాలు పరమాత్మను ఊపిరే అన్నమాట. ఆద్యంతాలు లేని పరమాత్మ నిత్యుడే అయితే ఆయన యొక్క ఊపిరి అయిన వేదాలు కూడా అనాదే. ఆయనతో పాటే అవి సంస్థితమై ఉంటాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఇది. భగవంతుడు కూడా వేదాలను సృష్టించలేదని మన ఊపిరిని మనమే కల్పించుకున్నామనలేం కదా. మనం పుట్టినప్పటి నుండి ఊపిరి ఉంటూనే ఉంది. ఆ విధంగానే ఈశ్వరుడు వేదాలను, ఆయన కూడా వేదాలను సృష్టించాడు అనలేము. రెండు ఎప్పుడూ కలిసే ఉన్నాయి. వేద భాష్యాన్ని వ్రాసిన విద్యారణ్యులు తన గురువు సాక్షాత్తు ఈశ్వరుడేనంటూ ఈశ్వరుని యొక్క నిశ్వాసమే వేదాలు అని స్తుతించారు. ఉపనిషత్తుల్లోనూ నిశ్వసితం అనే మాట ఉంది. అక్కడ కూడా వేదాలు ఈశ్వర సృష్టి కావని చెప్పబడింది. గీతలో కృష్ణ భగవానుడు వేదైశ్చ సర్వం అహమేవ వేద్య అంటాడు. అంటే వేదాల వల్ల తెలియదగు వాని నేనే అని అర్థం. అంతేకాదు, వేదాలను తాను సృష్టించిన వానిగా చెప్పుకొనక వేదాంతకృత్ అంటాడు. వేదకృత్ అనడు. వేదవిద్ వేదాలన్నీ తనకు తెలుసును అని అంటాడు.
వేదాంతంలో ప్రవేశించే గొప్ప తాత్విక సత్యాలు మానవాళికి వెల్లడవడానికి సృష్టికి పూర్వమే ఈశ్వరుడు వేదాలు కలిసి ఉండేవి. గీత వలె భాగవత పురాణంలో కూడా వేదాలను భగవంతుడు కల్పించినట్లుగా ఎక్కడా లేడు. ఆయన హృదయం నుండి ప్రస్ఫుటమయ్యాయి అని ఉంది. స్ఫుటమవటం అంటే ఉన్నదేదో హఠాత్తుగా బయటపడటము అని అర్థం. అంతకు పూర్వం లేనిది కొత్తగా వచ్చిందని అర్థం కాదు. మొట్టమొదటిగా జనించిన బ్రహ్మే ఆది ఋషి. ఆయనకి అన్ని వేదామంత్రాలు ఎరుక. ఈ ఎరుక కల్పించింది ఈశ్వరుడే. ఎట్లా? బ్రహ్మ నేర్చుకోవాలని ఉచ్చరించాడా? కాదు, తన హృదయం ద్వారా ఇచ్చాడు. భాగవత పురాణంలో మొదటి శ్లోకంలోనే తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అంటే ఈశ్వరంలోని వేదాలు ఎప్పుడు ఆయన శ్వాసగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈశ్వరుని సంకల్పం వల్ల బ్రహ్మకి వాటి గురించి ఎరుక కలిగింది. ఈశ్వరుని హృదయ కంపనల మార్గదర్శకత్వంలోనే తన సృష్టి కొనసాగించాడు బ్రహ్మ. తమిళ తేవారం ఈశ్వరుణ్ణి వేదయా వేదగీత అని వర్ణిస్తోంది. భగవంతుడు వివిధ వేద శాఖలకు చెందిన మంత్రాలను గానం చేస్తూ ఉన్నాడు అంటోంది. వేదాలను భగవంతుడు కనుగొనటమనే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? శ్వాసయే సంగీతం. మన నిశ్వాసం హంసగీతగా పిలువబడుతుంది. అందువల్ల వేదాలు భగవంతుని శ్వాసరూపమైన సంగీతం. ఇంకా తేవారం యజ్ఞోపవీతాన్ని పవిత్రమైన భస్మాన్ని ధరించి నిరంతరం అభిషేకించబడుతూ ఈశ్వరుడి వేదాలను గానం చేస్తున్నాడు అంటోంది. ఈ వర్ణన వల్ల ఎవరికైనా భగవంతుడు గొప్ప ఘనపాటి లాగా అనిపిస్తాడు. అప్పర్ స్వామి పగడపు మేని ఛాయగల ఈశ్వరుడి శరీరానికి అద్దబడిన విభూతి పాలలాగా ఉందంటూ ఈశ్వరుడు వేదాలను వల్లిస్తున్నాడు, గానం చేస్తున్నాడు అన్నారు. ఈశ్వరుడు వేదాలను సృష్టించినట్టు చెప్పలేదు. వేదం విధించిన యాగాల ప్రస్తావన వైష్ణవ ప్రబంధాల్లోనూ పలుచోట్ల ఉంది. కానీ వేదాలను భగవంతుడు వల్లించే విషయం నాకు తోచడం లేదు. తమిళ వైష్ణవ ఋషి కవి అయిన పుహళేంది పులవర్ గజేంద్ర మోక్ష కథలో ఇలా చెప్పాడు. మొసలి కోరల్లో చిక్కుకున్న కాలి బాధలో ఏనుగు ఆదిమూలమే అని ఏడ్చింది. అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించాడు. ఏమిటి అని అడిగాడు. అక్కడ కవి వేదతిన్ మునినిన్రాన్ మహావిష్ణు వేదాలకు ముందు నిలుచున్నాడు అన్నాడు. వేదముల కన్నా ముందు సాక్షాత్కరించబడలేదు. శ్రీ మహావిష్ణువుకు లేదా ఏ వైష్ణవ దేవతకు జరిగే ఊరేగింపులో భక్తుల ముందు తిరువాయుమొళిని గానం చేస్తూ ఉంటారు. ఊరేగింపు జరిపే దేవతకు వెనక వేద స్వస్తి జరుగుతూ ఉంటుంది. దీనివల్ల భగవంతుడు వేదములకు ముందు నిల్చున్నాడు అనటం సరిపోతుంది. వైష్ణవాగమాల్లో అలాగే పురాణాల్లో మహావిష్ణువు ప్రత్యేకించి యజ్ఞ స్వరూపుడు, వేదస్వరూపుడుగా ప్రస్తావించబడినాడు. గరుత్మంతుడు కూడా వేదస్వరూపుడుగా పిలువబడుతున్నాడు. కానీ ఈ గ్రంథాలేవి విష్ణువు వేదకర్తగా చెప్పలేదు. పురుష సూక్తంలో మాత్రం అజాయత అనటం ద్వారా వేదాలు పుట్టినట్లు అనిపిస్తుంది. అంతరార్థం అది కాదు. అక్కడ విరాట్ పురుషుడు యజ్ఞ పశువుగా చెప్పబడ్డాడు. వసంత ఋతువు నెయ్యి, గ్రీష్మ ఋతువు సమిధలు, శరదృతువుగా హవిస్సుగా చెప్పబడ్డాయి. ఇవన్నీ వేదమంత్రాలను ధ్యానించే వారి గోచరమయ్యేవి. అందువల్ల శబ్దమును బట్టి కలిగే అర్థం ఇక్కడ గ్రహించే అవకాశం లేనందున, స్ఫురించే అర్థం గ్రహించదగినందున వేదాల పుట్టడాన్ని గ్రహించే వీలు లేదు. ఈనాటికి శాస్త్రీయత కట్టుబడి వేదాలను అంగీకరించమనటం శాస్త్రీయతకు, శాస్త్రజ్ఞ మేధకు ఆవలిదో గాని చెప్పటము నా అభిమతం కాదు. వేదంలో పేర్కొనబడ్డ విషయాలెన్నో సైన్సుచే నిర్ధారించబడనందున వాటిని తప్పుగా గ్రహించరాదు. మన ప్రస్తుత విషయం పరమాత్మ యొక్క శ్వాస శబ్దమై దానితో సృష్టి ప్రక్రియ సాగటం అనేది శాస్త్రీయతను అంటిపెట్టుకునే ఉంది. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మే ప్రియమిత్రు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.